దేశవ్యాప్తంగా 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకంపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఇటువంటి పెట్రోల్ వాడకం వల్ల వాహనాల ఇంజిన్ పనితీరు దెబ్బతింటుందని, మైలేజీ తగ్గిపోతుందన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ భయాలు పూర్తిగా నిరాధారమని, ప్రజలు అపోహలకు గురికావద్దని కోరింది. హరిత ఇంధన లక్ష్యాలను చేరుకునేందుకు ఇథనాల్ మిశ్రమ విధానాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పునరుద్ఘాటించింది. ఇంతకీ ఇథనాల్ బ్లెండింగ్ అంటే ఏమిటి? చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఉత్పత్తి చేసే పునరుత్పాదక ఇంధనం ఇథనాల్ను పెట్రోల్లో కలపడాన్ని ఇథనాల్ బ్లెండింగ్ అంటారు. ప్రస్తుతం దేశంలో 10% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడుకలో ఉంది. దీనిని దశలవారీగా 20% పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కర్బన ఉద్గారాలను నియంత్రించి పర్యావరణాన్ని కాపాడడం ఈ విధానం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు. ఇథనాల్కు సాధారణ పెట్రోల్తో పోలిస్తే శక్తి సాంద్రత స్వల్పంగా తక్కువ ఉంటుంది. దీనివల్ల మైలేజీలో కొద్దిగా తగ్గుదల ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆధునిక వాహనాల ఇంజిన్లు E10, E20 ఇంధనాలకు అనుగుణంగా రూపొందుతున్నాయని, రబ్బర్ సీల్స్, ప్లాస్టిక్ ఫ్యూయల్ లైన్లకు ఎలాంటి నష్టం జరగదని ఆటోమొబైల్ సంస్థలు హామీ ఇస్తున్నాయి. అధిక ఇథనాల్ వాడకానికి అనువైన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల తయారీ కూడా ప్రోత్సహించబడుతోంది. ఇథనాల్ మిశ్రమ ఇంధనం వాడకం ద్వారా కార్బన్ మొనాక్సైడ్ వంటి హానికర వాయువుల విడుదల గణనీయంగా తగ్గుతుంది. చెరకు, మొక్కజొన్న వంటి పంటలకు గిరాకీ పెరగడంతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఇది దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. ఈ లక్ష్యాలతో 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని 30కి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. E20 పెట్రోల్ వాడకం సురక్షితమేనని, పర్యావరణ హితమైన ఈ చర్య దేశ ఆర్థిక, పర్యావరణ లక్ష్యాలకు దోహదపడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజలు అవగాహనతో ఈ హరిత ఇంధన విధానాన్ని సమర్థించాలని కోరింది.